భారత రాజ్యాంగంలో దళితులకు అంబేద్కర్ కల్పించిన హక్కులు దుర్వినియోగం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని కడప ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు జేవీ రమణ అన్నారు. 1950 ప్రెసిడెంట్ ఆదేశాల ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన ఎస్సీ ఎస్టీ కులాల వారు మాత్రమే రిజర్వేషన్లకు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి అర్హులని అన్నారు. కానీ కొంతమంది వారికి ఇష్టం వచ్చిన ఇతర మతాల్లోకి వెళ్లి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు పొందుతున్నారన్నారు. రాజకీయ పార్టీలు కూడా రాజ్యాంగాన్ని గౌరవించి ఈ మతాల్లోని షెడ్యూల్ కులాల సీట్లు కేటాయించాలని, హిందూ మతాలకు చెందిన షెడ్యూల్ కులాలను చైతన్యపరిచి అన్యమతస్థులకు రిజర్వేషన్లు చెందకుండా మనం చైతన్యమై ఉద్యమాలకు సంసిద్ధం కావాలని ఆయన అన్నారు. ఈరోజు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులు, షెడ్యూల్ కులాల హక్కులు దుర్వినియోగం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏదైతే ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశంలో అనేక అణిచివేతలకు గురి ఉన్నటువంటి వాళ్ళ కోసము మరి షెడ్యూల్డ్ కులాలు హక్కులు ఏర్పాటు అవటం జరిగింది. మరి ఈ షెడ్యూల్డ్ కులాల హక్కులు మరి అణిచివేతలకు గురయ్యి ఉన్నటువంటి సామాజిక వర్గాలైనటువంటి మరి షెడ్యూల్ కులాల్లో మాల, మాదిగ తదితర సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల కోసము మరి హక్కులు వీళ్ళకే చెందాలనేటువంటి క్రమంలో మరి జరుగుతున్న క్రమంలో ఈ మధ్యకాలంలో అంటే కొంతకాలం నుంచి కేవలము రాజకీయ స్వలాభాల కోసం, వాటి కోసం పరమతాలని మరి స్వీకరించి ఆ పరమతాల ద్వారా అన్నింటినీ కూడా ఈ షెడ్యూల్డ్ కులాలు అనేటువంటి ట్యాగ్ తగిలించేసుకొని రియల్ షెడ్యూల్డ్ కులాలు పొందాల్సినటువంటి హక్కులనైతేనేమి, అట్రాసిటీ యాక్ట్నైతేనేమి మరి వాళ్ళు హస్తగతం చేసుకొని దుర్వినియోగం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. మరి ఈ రోజున ఉద్యోగ నియామకాల్లో అయితేనేమి ఎన్నో వేలాదిగా, లక్షలాదిగా షెడ్యూల్డ్ కులాల పేర్లతో మరి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి దోపిడీకి గురయ్యున్నాం. మరి అలాగే సంక్షేమ పథకాలు అయితేనేమి ఈ రోజున గ్రామీణ ప్రాంతం నుంచి మరి ఎలక్షన్కు సంబంధించి సర్పంచుల దగ్గర నుంచి మరి సర్పంచుల ఎంపికల్లో చూస్తే ఎంపిక చేసుకునే క్రమంలో రియల్ షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి పక్కన పెట్టేసేసి మరి ఆ లింక్ ట్యాగ్ తగిలించుకున్న వాళ్ళనే రాజకీయ సులభంగా మరి వాళ్ళని వాడుకుంటూ మరి నష్టపరుస్తూ ఉన్నటువంటి విషయం. మరి అలాగే సంక్షేమ పథకాలు అయితేనేమి ఇలాగే ఈవెన్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నియోజకవర్గాల్లో గెలుపొందినటువంటి శాసనసభ్యుల వాళ్ళతో ఒక శాసనసభ కమిటీ ఉన్నా కానీ ఆ కమిటీ ద్వారా ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి వాటిలో ఎస్సీ ఎస్టీలకి జరుగుతున్నటువంటి రియల్గా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల విషయాల్లో మరి వీళ్ళు కూడా సక్రమంగా మరి ఆయా ముఖ్యమంత్రులకి వాళ్ళకు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది కేవలం ఏంటంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ప్రత్యేక నియోజకవర్గాలను కోరినారు. ఆ ప్రత్యేక నియోజకవర్గాలు వచ్చిందంటే వాటి ద్వారా వీళ్ళ ఎదుగుదలకు ఎంతో దోహదపడేది. ఈ రోజున మరి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళ ఇళ్లలో పనిచేసేటువంటి పాలేర్లని, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని ఈ రిజర్వేషన్ అనే ట్యాగ్ ద్వారా మరి అటువంటి వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు చేకూరుస్తూ నిజమైనటువంటి షెడ్యూల్ కులాల లబ్ధిదారులకి అన్యాయం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా మనందరికీ తెలిసిండేది. ఈ క్రమంలో ఎన్నాళ్ళు ఇంకా ఇటువంటి ఈ దోపిడీని మనము కొనసాగనిస్తాం. కాబట్టి నిజంగా షెడ్యూల్ కులాలుగా ఉండేటువంటి వాటిల్లో 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు ఈ షెడ్యూల్ కులాల్లో మరి బౌద్ధుల్ని, సిక్కులను కూడా మరి కలపటం, వాళ్ళకు మాత్రమే ఈ హక్కులు వర్తించాలనేటువంటిది కూడా మరి ఈ రోజున రాజ్యాంగబద్ధంగా నెరవేరాల్సినటువంటి విషయం. మరి అటువంటి క్రమంలో మరి వీళ్ళు ఇక్కడ నుంచి షెడ్యూల్డ్ కులాలు మేము కాదు, మాకు హై గ్రేడ్ కావాలా, మేము ఆ కులాల పేర్లు చెప్పుకోవాలంటే మాకు సిగ్గుగా ఉంది అనేటువంటి క్రమంలో పరమతాల్లోకి వెళ్ళి మరి ఆ మతాల్లో ఉండి ఈ షెడ్యూల్డ్ కులాల హక్కుల కోసము మరి వాళ్ళు చేసినటువంటి వాటిని సుప్రీంకోర్టు గమనించి మరి రెండు సార్లు సుప్రీంకోర్టు మరి పరమతాలకు సంబంధించినటువంటి వాళ్ళు హక్కుదారులు కారు, కేవలము మరి హిందూ మతంలో ఉండేటువంటి షెడ్యూల్ కులాలు
బౌద్ధ మతంలో ఉండేటువంటి వాళ్ళు, సిక్కుల్లో ఉండేటువంటి వాళ్ళకే ఈ హక్కులు అధికారాలు మరి అందించాలనేటువంటి క్రమంలో నిర్ణయం మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.